నేను డాక్టర్ మాధవి వర్కింగ్ ఇన్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ మణికొండ. ఇప్పుడు మనం అందరం టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకుంటాము. కొన్ని ఫ్లాప్ సర్జరీస్ అవుతాయి. లేదంటే విజ్డమ్ టీత్ తీయించుకుంటాము. దీని తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. ప్రతిసారి చేయించుకున్న తర్వాత ఒక 1, 2 డేస్ వరకు మీరు ఏదైనా చాలా హార్డ్ ఫుడ్ గానీ, స్పైసీ ఫుడ్స్ కానీ ఏమీ తీసుకోకూడదు. అలాగే గట్టిగా మౌత్ రిన్స్ చేసుకోవడము, స్పిట్ చేయడము ఇలాంటివి చేయొద్దండి. ఏదైనా ఉమ్ము వచ్చినా కూడా మింగేయండి తప్ప ఫాస్ట్‌గా బయటికైతే స్పిట్ చేయకూడదు. లేదంటే ఒక్కొక్కసారి చూసుకొని స్టిచెస్ వేసుంటే, మనకు కుట్లుంటే కుట్లెలా ఉన్నాయి, ఏంటి అని టంగ్‌తో ప్రతిసారి రబ్ చేయడము, లేదంటే మిర్రర్‌లో చూసుకుంటూ ఉండడము, ఇలాంటివి కూడా చేయకూడదు. ఈ సర్జరీస్ ఏవైతే అయితాయో దీని తర్వాత జస్ట్ ఒక ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకుంటే చాలు. నట్స్ అవి ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకుంటే చాలు. లేదంటే ఐస్ ప్యాక్ జస్ట్ ఒక 5 సెకండ్స్ పెట్టి తీయడం, 5 సెకండ్స్ పెట్టి తీయడం ఇలా కూడా చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే స్వెల్లింగ్ కాస్త తగ్గుతుంది. జస్ట్ 1 డే చేస్తే చాలండి, డైలీ ఏం అక్కర్లేదు. మీరు రిన్సింగ్ కూడా ప్రతిసారి గట్టిగా రిన్స్ చేయడం, బయటికి కుక్కలిచ్చడం అలా చేయొద్దండి. స్పిట్ చేయకూడదు, రిన్స్ చేయకూడదు అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు ప్రెషరైజ్డ్‌గా స్పిట్ చేసినప్పుడు మేము ఏవైతే సూచర్స్ వేసింటామో కుట్లు ఉంటాయి కదా, అవి కొంచెం ఊడే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఎప్పుడు చేయొద్దండి. తర్వాత బ్రషింగ్ కూడా ఇప్పుడు ఆ ఏరియా ఏదో మనకు సూచర్స్ ఉన్నాయి అని అస్సలు బ్రష్ చేయకుండా అయితే ఉండొద్దండి. మైల్డ్ సాఫ్ట్‌గా అయితే చేయండి. ఇప్పుడు ఒకవేళ ఫ్లాప్ సర్జరీ చేయించుకొని మీకు కింద కుట్లు ఉన్నాయనుకోండి, జస్ట్ ఫింగర్‌తో ఆ ప్లేస్‌ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేయొద్దండి. మీరు క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ అంతా కూడా మెల్లమెల్లగా అక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 2 to 3 డేస్ వరకు హెవీ గార్గ్లింగ్ చేయొద్దండి. నెక్స్ట్ ఏదైనా తిన్న తర్వాత మైల్డ్‌గా జస్ట్ రిన్స్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. దాని తర్వాత బ్రషింగ్ కూడా ట్వైస్ చేయండి, మార్నింగ్, నైట్. పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయోటిక్స్ కానీ ఏవైతే సజెస్ట్ చేసి ఉంటామో అవి రెగ్యులర్‌గా యూజ్ చేయండి. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌కి వచ్చి మీకు ఏవైనా సూచర్స్ ఉంటే ఆ సూచర్స్ రిమూవ్ చేయించుకోండి. సూచర్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కరిగిపోయేవి ఉంటాయి. లేదు ఇంకొకటి మళ్ళీ మీరొచ్చి తీయించుకునేవి ఉంటాయి. వాటిలో ఏ టైప్ ఉన్నాయని తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఒకసారి క్లినిక్‌కి అయితే విజిట్ అవ్వండి. 1 వీక్ తర్వాత వచ్చి చూపించుకున్నారంటే మీ కండిషన్ ఎలా ఉంది? మీకు ప్రాపర్‌గా హీల్ అయిందా లేదా? హీల్ అవ్వకపోతే ఏం చేయాలి? హీల్ అయితే నెక్స్ట్ ఫర్దర్ మీ చెకప్ ఏంటి అని చూసుకోండి. రెగ్యులర్ డెంటల్ విజిట్స్ అయితే ఉండాలండి. ఓకే. ఎవ్రీ 6 మంత్స్ వరకు ప్రతిసారి డెంటల్‌కి విజిట్ అవ్వండి. జస్ట్ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అయితే చెక్ చేయించుకోండి. చాలా వరకు మనము ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఏది చూపించుకోము. పెయిన్ వచ్చి దాని తర్వాత ఇంకా పూర్తిగా పన్నంతా పోయేంత వరకు ఉంటారండి. అంతవరకు ఉండొద్దండి. దానికి ముందే ఒకసారి వచ్చి ఒక డెంటల్ విజిట్ చేసి ఎలా ఉంది? మీకేదైనా ఇనీషియల్‌గా పెయిన్ వస్తున్నా కూడా వెంటనే వచ్చి ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.